మీకు మీరుగా ఆన్లైన్ యాప్లోకి పోయి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం కాదు. హాయ్, నేను మీ మూర్తి. సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ని కలవడం అంత ఈజీ కాదు. అది జనరల్గా మనం ఏదైనా నెట్వర్కింగ్ ఈవెంట్కి కానీ నెట్వర్కింగ్ మీటింగ్ కానీ వెళ్ళినప్పుడు జరుగుతుంది. ఈరోజు నేను అనుకోకుండా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ పిఆర్కే నాగరాజ్ గారిని కలవడం జరిగింది. ఆయన్ని ఒక క్వశ్చన్ అడిగి తెలుసుకుందాం మీకోసం. హాయ్ మూర్తి గారు. హలో సార్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ పిఆర్కే నాగరాజ్ గారు. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ యువర్ టైమ్. సో ఐ జస్ట్ వాంట్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. జనరల్గా అందరూ కూడా సరే మనం ఆన్లైన్ యాప్లోకి వెళ్ళిపోయి మ్యూచువల్ ఫండ్స్ కొనేసుకోవచ్చు కదా, ప్రొఫెషనల్ గైడెన్స్ ఎందుకు అని అంటుంటారు. వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? మూర్తి గారు, యాక్చువల్గా ఇది మంచి ప్రశ్న వేశారు. ఈ ప్రొఫెషనల్ గైడెన్స్ లేక చాలామంది కన్ఫ్యూజ్ ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకోవాలా, సొంతంగా చేసుకోవాలా అని చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏదైనా సబ్జెక్టు ఒక ప్రొఫెషనల్ అయ్యారంటే ఆ సబ్జెక్టులో వాళ్ళు నేర్చుకోవడానికి చాలా టైం పట్టి ఉంటుంది, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇవి ఏమీ లేకుండా నేను ఒక సబ్జెక్ట్లో నేను ఏదో ఒక వీడియో చూసో ఒక యూట్యూబ్లో చూసో నేను నేర్చుకుందాం అంటే దానివల్ల కన్ఫ్యూజ్ ఎక్కువ అయ్యి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే డైనమిక్గా ఇండస్ట్రీలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. ఒకటి సబ్జెక్ట్ నేర్చుకోవడమే కాదు, కంటిన్యూస్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలి. ఎప్పుడైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకుంటారు, తర్వాత దాని కంటిన్యూషన్ టచ్లో ఉంటారు, అన్ని విషయాలు మార్కెట్ మీద అవగాహన ఉంటుంది, తర్వాత ఫర్దర్ ఎన్నో లెర్నింగ్స్లో కంటిన్యూ లెర్నింగ్లో ఉంటారు. కాబట్టి చాలా విషయాల్లో మార్కెట్స్ రకరకాల సిచ్యువేషన్ తగ్గట్టుగా ఏ టైంలో ఏ డెసిషన్ తీసుకోవాలనేది చాలా ప్లాన్డ్గా ఉంటారు. అదే సొంతంగా మనం చేసుకుందాం అన్నప్పుడు వాళ్ళు నేర్చుకోవడమే బేసిక్ నేర్చుకోక చాలా మిస్ అవుతున్నారు. సో చాలామంది ఈ విషయాల్లో మేము చాలామందితో ఇంటరాక్ట్ అయినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్లో ఉండి సొంతంగా చేసుకుని మళ్ళీ తంటాలు పడి మళ్ళీ ప్రొఫెషనల్ దగ్గరకు వచ్చే సిచ్యువేషన్స్ కూడా ఈ మధ్యన పెరుగుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ టైం. సో మీకు మీరుగా ఆన్లైన్ యాప్లోకి పోయి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం కాదు, ఒక ఫైనాన్షియల్ ప్లానర్ని అప్రోచ్ అవ్వండి, గైడెన్స్ తీసుకోండి, నేర్చుకోండి, మీరు ప్రాఫిట్స్ పొందండి. థ్యాంక్ యూ సో మచ్.